వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఏపీ సెట్ ఎంసెట్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాబోతోంది. అయితే దీని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ మీరు ఎక్కడ చేసినప్పటికి కూడా మీకు దీని ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుందంటే రేపు ఫ్యూచర్లో మీకు కాలేజ్లో సీట్స్ దగ్గర నుంచి లేకపోతే ఫస్ట్ అప్లై చేసే ప్రాసెస్లోనే రాంగ్ వచ్చి మళ్ళీ సెకండ్ టైం అప్లై చేయాల్సి వస్తుంది. అప్లికేషన్ ఫీ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే మీకు రిజర్వేషన్స్ ఏదన్నా ఉన్నా కూడా అవి మిస్ అయిపోతారు. అలాగే లోకల్ నాన్ లోకల్ కేటగిరీస్ అనేవి ఇప్పుడు వచ్చాయి కాబట్టి నాన్ లోకల్ వాళ్ళకి తెలంగాణలో సీటు రాకుండా ఉంటుంది. సో ఇలాంటివి కూడా మిస్ అయిపోతుంటారు. సో ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని వీడియోని పూర్తిగా చూడండి. కుదిరితే 2-3 సార్లు మళ్ళీ చూడండి. ఇన్ కేస్ మొత్తం చూసిన తర్వాత ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. దానికి సంబంధించి రిప్లై చేయటం అన్నా లేకపోతే నెక్స్ట్ వీడియో చేయటం అన్నా జరుగుతుంది. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్డ్ యూజర్స్కి మాత్రమే తెలంగాణ ఈఏపీ సెట్ అండ్ ఏపీ ఈఏపీ సెట్ 30 days ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ముందే గెస్ట్ చేసి గెస్ట్ పేపర్స్ అని దానిపైన డిస్కషన్స్ అని కూడా యూట్యూబ్లో రావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు నేను చూపించే ఈ కంప్లీట్ డాక్యుమెంట్ని టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. జాయిన్ అయ్యి దానిలోంచి ఈ డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫైన్ స్టూడెంట్స్, ముందుగా తెలంగాణ ఈఏపీ సెట్కి సంబంధించి మీరు ఫస్ట్ ప్రైమరీ డీటెయిల్స్ ఫిలప్ చేసి ఇక్కడ మీరు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో మీ అందరికీ తెలుసు ఫీ వచ్చి 900 రూపీస్ జనరల్ కేటగిరీ వాళ్ళకి అండ్ అదర్ కేటగిరీస్ వాళ్ళకి 500 రూపీస్ దాకా ఉంది. అదే మీరు డ్యూ డేట్ దాటిపోతే మళ్ళీ ఫీ అనేది ఎక్కువ కట్టాల్సి ఉంటుంది ఫైన్తో పాటు. 250 రూపీస్ నుంచి 5000 రూపీస్ దాకా ఉంది. కాబట్టి ఇన్ డ్యూ డేట్ లోపలే అంటే 4th April 2025 లోపలే మీరు ఈ అప్లికేషన్ ఫిలప్ చేస్తే మీకు ఏ ఫైన్ అనేది ఉండదు. 4th April అంటే అప్పటికి మీ ఎగ్జామ్స్ అనేవి అయిపోతాయి. సో ఎగ్జామ్స్కి బిఫోరే చేస్తే మీరు ఎగ్జామ్స్ తర్వాత కూడా ఫ్రీగా ఉండొచ్చు అనమాట. ఫైన్. సో ముందుగా ఇదే ప్రాసెస్ కంప్లీట్గా ఇది 2024 అప్లికేషన్ ప్రాసెస్ ఇది సేమ్ ఉంటుంది, ఎక్కడ మార్పు ఉండదు. దీని ప్రకారమే చూసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి గ్రూప్ సబ్జెక్ట్స్ అట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. మీరు ఏ సబ్జెక్ట్కి సంబంధించిన వాళ్ళు ఎంపీసీయా, బైపీసీయా, డిప్లొమానా, ఎంబైపీసీయా క్లియర్గా దీంట్లో మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీరు ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ, ఎంబైపీసీ అయితే ఎంబైపీసీ అండ్ డిప్లొమా అయితే డిప్లొమా అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయాలి. దెన్ సెకండ్ నేమ్ ఆఫ్ ది బోర్డ్ అని చెప్పి అడగటం జరుగుతుంది. నేమ్ ఆఫ్ ది బోర్డ్ ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కాబట్టి టీఎస్బిఐఈ ఇంటర్మీడియట్ రెగ్యులర్ వాళ్ళు రెగ్యులర్ అని ఇవ్వండి, వొకేషనల్ వారు వొకేషనల్ ఇవ్వండి. అండ్ ఇది టీఎస్ రాదు, టీజీబిఐఈ అని వస్తుంది. అండ్ ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ కింద ఇవ్వండి అండ్ వొకేషనల్ వాళ్ళు వొకేషనల్ కింద ఇవ్వండి. ఏపీకి సంబంధించి ఈసారి ఇవి కనపడవు మీకు. సో ఏపీకి కాకుండా ఓన్లీ తెలంగాణకి సంబంధించి కనబడుతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ డిప్లొమానా, సిబిఎస్ఈయా, తర్వాత ఐసిఎస్ఈయా, లేకపోతే ఆర్జేయుకేటీయా, లేకపోతే ఆర్జేయుకేటీ ఆంధ్రప్రదేశ్ ఇది కూడా కనబడదు. దెన్ ఇది కనబడదు. తర్వాత తెలంగాణ ఓపెన్ స్కూలా, తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్, ఇవన్నీ కాకపోతే అదర్స్ ఏదైతే ఉందో అదర్స్ 10+2 ఈక్వలెంట్ ఇదే అని చెప్పి ఉంటుంది. ఏపీ వాళ్ళకి మోస్ట్లీ ఇదే మనము ప్రిఫర్ చేసుకోవాల్సి ఉంటుంది అన్లెస్ అండ్ అంటిల్ ఏపీ అని మెన్షన్ చేయకపోతే. దెన్ వన్స్ అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దాని హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ హాల్ టికెట్ నెంబర్ ఆల్రెడీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి వచ్చేసింది కాబట్టి ప్రాక్టికల్ రిలేటెడ్ అదే హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది హాల్ టికెట్ ఈవెన్ ఫర్ డిప్లొమా వాళ్ళకి కూడా హాల్ టికెట్ నెంబర్ ఇది ఇక్కడ మెన్షన్ చేయండి. దెన్ క్యాండిడేట్ నేమ్, ఈ క్యాండిడేట్ నేమ్ చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. మీ ఆధార్ కార్డులో ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగా ఇవ్వండి. ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేట్ ఈ రెండింటి బేస్ ప్రకారంగా మీ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ 10th క్లాస్లో ఒక నేమ్ ఉండి ఆధార్ కార్డులో ఇంకొక నేమ్ ఉంటే 10th క్లాస్ పరంగా ఏదైతే ఉందో నేమ్ అది ఇవ్వండి. ఆధార్లో ఇమీడియట్గా వెళ్ళి చేంజ్ అయితే చేసుకోండి. దెన్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారము DDMMYY ఫార్మాట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది. దెన్ కమింగ్ టు క్యాండిడేట్ స్టూడెంట్స్ మొబైల్ నంబర్, ఈ మొబైల్ నంబర్ మాత్రం యాక్సెసిబుల్గా ఉండేది అంటే ఆ నంబర్కి ప్రీపెయిడ్ కానీ లేకపోతే పోస్ట్ పెయిడ్ కానీ ఏదైనా సరే రెగ్యులర్గా ఆ నంబర్కే మెసేజెస్ వస్తాయి కాబట్టి యాక్సెసిబుల్గా ఉండే మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీ ఫాదర్ మీరు ఎక్కడైనా హాస్టల్లో ఉండి మీ నంబర్ ఇచ్చి ఆ నెంబర్ని స్విచ్ ఆఫ్ చేయటము లేకపోతే మీ ఫ్యాకల్టీ నెంబర్ ఇవ్వటము ఇలాంటివి చేయకుండా మీ పేరెంట్స్ నెంబరు, సిబ్లింగ్స్ నెంబరు ఎవరైతే నంబర్ దానికి వచ్చిన మెసేజెస్ అని మీకు ఫార్వర్డ్ చేయగలుగుతారో వాళ్ళ నెంబర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎవరిదైనా ప్రాబ్లం లేదు, బట్ అయితే పర్ఫెక్ట్గా ఉండాలి. దెన్ ఆల్టర్నేట్ మొబైల్ నంబర్లో ఎవరిదైనా సరే ఇవ్వచ్చు ఇక్కడ. దెన్ ఈమెయిల్ ఐడి, పర్సనల్ ఈమెయిల్ ఐడి అడుగుతున్నారు. సో పర్సనల్ ఈమెయిల్ ఐడి ఇచ్చేటప్పుడు స్టూడెంట్స్కి ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి ఇవ్వండి, లేదా పేరెంట్స్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలంటే ఇవ్వండి. బట్ మేక్ షూర్ వచ్చేటప్పుడు జీమెయిల్ కానీ లేకపోతే ఇంకేదన్నా సరే పర్సనల్ మెయిల్ ఐడీస్ ఇవ్వండి. అఫీషియల్ మెయిల్ ఐడీస్ మోస్ట్లీ అవాయిడ్ చేయండి. ఎందుకంటే అఫీషియల్ మెయిల్ ఐడీస్కి వీళ్ళ దగ్గర నుంచి వచ్చే కమ్యూనికేషన్ అన్నీ కూడా స్పామ్ ఫోల్డర్లోకి వెళ్తాయి, తర్వాత మీరు ఇబ్బంది పడతారు.
దెన్ చాలా ఇంపార్టెంట్ ఇది ఈ ఆస్పెక్ట్ కేటగిరీకి సంబంధించి మీరు ఓసీయా, బీసీకి సంబంధించిన సబ్ కేటగిరీస్, ఎస్సీయా, ఎస్టీయా వీటిలో ఏంటి అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ఓసీలో ఈడబ్ల్యూఎస్ అనే కేటగిరీ ఒకటి ఉంటుంది. ఈ కేటగిరీ గురించి మళ్ళీ కింద వస్తుంది, దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాము. కానీ ఇక్కడ ఇచ్చేటప్పుడు మాత్రం మీరు ఓసీకి అయితే ఓసీ ఇవ్వండి, బీసీకి సంబంధించి ఏదన్నా ఉంటే ఇవ్వండి. ఎందుకంటే బీసీకి సంబంధించి రిజర్వేషన్ ఉంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి రిజర్వేషన్ ఉంది, అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి రిజర్వేషన్ ఉంది, అండ్ రిమైనింగ్ వచ్చి ఓసీకి వెళ్తుంది. సో ఇది ఓపెన్ కేటగిరీ. ఈ ఓపెన్ కేటగిరీలో వీళ్ళందరికీ కూడా అంటే బీసీకి, ఎస్సీకి, ఎస్టీకి, ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరూ కూడా ఓపెన్ కేటగిరీలో మెరిట్ ఉంటే వాళ్ళకి సీట్ ఇచ్చేస్తారు. ఈ ఎస్సీ ఎస్టీలో మాత్రం వేరే క్యాస్ట్, అదర్ క్యాస్ట్ ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎవరు కూడా ఎస్సీ ఎస్టీలో రారు, ఓన్లీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళే వస్తారు. కాబట్టి మీ క్యాస్ట్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా ఇవ్వండి. ఇక్కడ ఏదంటే అది ఇచ్చి రేపు పొద్దున క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అడుగుతారు. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ మీరు సబ్మిట్ చేయకపోతే మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్ళి ఓపెన్ కేటగిరీలో పెట్టేస్తారు. అప్పుడు మీకు కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయగలిగితేనే ఆ పర్టికులర్ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మోస్ట్లీ 10th క్లాస్ సర్టిఫికేట్ పైన ఈ క్యాస్ట్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. దెన్ డూ యూ బిలాంగ్ టు ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఎస్ ఆర్ నో అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ ఏ కేటగిరీ అయినప్పటికీ కూడా అంటే బీసీ, బీసీసీ ఏదైనా కూడా ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఉంటే ఎస్, లేదంటే నో అని పెట్టండి. ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటంటే మీ పేరెంట్స్ ఇన్కమ్ సంవత్సరానికి 8 lakhs మించకూడదు. మీ సొంతగా ఏది కూడా ఒక ఫర్దర్గా ల్యాండ్ కూడా ఒక ఎక్స్టెంట్ ఉంటుంది. సిటీ జోన్లో అయితే మీకు 100 square yards పైన ల్యాండ్ ఓన్గా ఉండకూడదు. యాజ్ వెల్ యాజ్ రూరల్ ప్లేసెస్లో అయితే అగ్రికల్చరల్ ల్యాండ్ ఏదైతే సాగు భూమి ఉంటుందో అది 2 acres పైన ఉండకూడదు. అదే డ్రై ల్యాండ్ అయితే 2 acres పైన ఉండొచ్చు. సో ఇలాంటి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. దీని ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఇంకొక డీటెయిల్డ్ వీడియో చేస్తాను, సో అది చూసుకోండి. ఈడబ్ల్యూఎస్కి సపరేట్గా ఒక 15% రిజర్వేషన్ అయితే ఉంటుంది. అంటే మీకు ఏ క్యాస్ట్ ఉన్నప్పటికీ కూడా ఈడబ్ల్యూఎస్లో మీకు అప్లై చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ మీరు సబ్మిట్ చేయగలిగితే మీకు 15% స్ట్రైట్ అవే మీకు రిజర్వేషన్ ప్రతి ఒక్క కాలేజ్లో ఉంటుందన్నమాట. దెన్ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఉన్నారా లేదా అని చెప్పి అడగటం జరుగుతుంది. ఫిజికల్ ఛాలెంజ్డ్ అంటే హ్యాండిక్యాప్డ్ అనమాట. లైక్ ఆర్థోపెడిక్ రిలేటెడ్ అంటే లెగ్స్ కానీ లింబ్స్ కానీ వీటిలో సరిగ్గా మీకు పనిచేయకుండా ఉన్నప్పుడు, లేదా బ్లైండ్ రిలేటెడ్ కానీ లేకపోతే డెఫ్ అండ్ డమ్ రిలేటెడ్ కానీ వీటిలో ఏది ఉన్నా కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కింద తీసుకుంటారు. 40% అబౌవ్ ఏదైనా సరే మీకు ఫిజికలీ ఛాలెంజ్డ్ ఉంటేనే దాన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. బిలో 40%ని కన్సిడర్ చేయరు. దీనికి సంబంధించి కూడా గవర్నమెంట్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఎస్ అని పెడితే ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ కావాలి, ఇది ఎస్ అని పడితే సర్టిఫికేట్ కావాలి. వీటిల్లో ఏదైతే మీ క్యాస్ట్కి సంబంధించి వీటిల్లో అపార్ట్ ఫ్రమ్ ఓసీ ఇంకేది పెట్టినా కూడా ఇక్కడ సర్టిఫికేట్ కావాలి. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 3 సర్టిఫికేట్స్ కావాలి, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ మీరు ఏ స్ట్రీమ్కి అప్లై చేస్తున్నారు, ఇంజనీరింగ్కా, అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీయా, బోత్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీయా ఏ స్ట్రీమ్కి అప్లై చేస్తున్నారని చెప్పేసి అడగటం జరిగింది. ఇంజనీరింగ్కి పర్టికులర్గా ఎంపీసీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉన్నారు. అండ్ బోత్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఈఏపీకి సంబంధించి ప్రతి ఒక్క ఏదైతే కోర్స్ ఉందో వాటికి సంబంధించి మీకు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఎలిజిబుల్ అనేది క్లియర్గా నోటిఫికేషన్ ఉంది. ఆ నోటిఫికేషన్ టెలిగ్రామ్లో పెట్టాను, డౌన్లోడ్ చూసుకొని దాని తగ్గట్టుగా వాటిని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫైనల్గా పేమెంట్ టైప్ ఏ రకంగా మీరు పేమెంట్ చేస్తారు అని చెప్పి అడుగుతుంది. సో నెట్ బ్యాంకింగ్ ఆఫ్ హెచ్డిఎఫ్సియా, ఐసిఐసిఐ, లేకపోతే నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐయా, లేకపోతే నెట్ బ్యాంకింగ్ ఆఫ్ అదర్సా, డెబిట్ కార్డ్ త్రూవా, క్రెడిట్ కార్డ్ త్రూవా అనేది అడుగుతుంది. సో వీటిలో మీకు ఏదైతే ఫెసిలిటీ ఉందో ఆ ఫెసిలిటీని యూజ్ చేయండి. అండ్ మోస్ట్లీ వీరు ఏదైనా యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇది మీకు సంబంధించిన డీటెయిల్సే ఉండాలి. నెట్ సెంటర్కి వెళ్ళి నెట్ సెంటర్లో ఉన్న డీటెయిల్స్ ఇస్తే రేపు ఫ్యూచర్లో ఎనీ ఫీ రియంబర్స్మెంట్ అనేది ఉంటే నాట్ ఓన్లీ అప్లై చేసేటప్పుడే కాదు, ఎప్పుడైనా ఫ్యూచర్లో కూడా వేరే వాళ్ళు ఇస్తే రేపు గవర్నమెంట్ నుంచి మీకు తిరిగి మళ్ళీ డబ్బులు వెనక్కి ఏదైనా వస్తే మాత్రము ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడుతుంది తప్పితే మీ అకౌంట్లో పడదు. కాబట్టి ఇది మోస్ట్లీ మీ అకౌంట్ లేదంటే మీ పేరెంట్స్, మీ సిబ్లింగ్స్, మీ రిలేషన్స్ యాక్సెసిబుల్ ఉన్న అకౌంట్స్ని ప్రిఫర్ చేయండి. దెన్ ఫైనల్గా ఈ టిక్ మార్క్ ఖచ్చితంగా పెట్టాలి. ఐ హ్యావ్ గాన్ త్రూ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఫీ అమౌంట్ ఇక్కడ మీకు చూపిస్తుంది. ఎంతైతే ఫీ అమౌంట్ ఉందో ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 900, రిమైనింగ్ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి 500, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా 500 ఉంటుంది. దాని ప్రొసీడ్ టు పేమెంట్ అని చెప్పేసి క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ అదే క్లిక్ చేశాక మీకు ఇట్లా కన్ఫర్మేషన్ వస్తుంది. మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఇదేనా సరి చూసుకోండి అని చెప్పి చెప్తుంది. అండ్ నేమ్ ఆఫ్ ది బోర్డ్ ఇదేనా అని చెప్పి చూసుకోమంటుంది. ఈ హాల్ టికెట్ నెంబర్ తెలంగాణ వాళ్ళు ఇస్తే ఈ నంబర్ నుంచి, ఈ హాల్ టికెట్ నెంబర్ నుంచి రేపు ఫ్యూచర్లో మీ ఇంటర్మీడియట్ మార్క్స్ ఎంసెట్ వాళ్ళు తీసుకుంటారు.
కాబట్టి ఇది పొరపాటు ఉండకూడదు. జాగ్రత్తగా ప్రతి ఒక్క డిజిట్ని చూసి ఈ హాల్ టికెట్ నెంబర్ స్టార్టింగ్లో ఇవ్వాలి. ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పైన ఎస్ అని క్లిక్ చేయండి, దెన్ ప్రొసీడ్ అయిపోతుంది. కార్డు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఈ రకంగా ఉంటుంది. మీ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కార్డు హోల్డర్ నేమ్, ఎవరైతే ఆ కార్డు సంబంధించిన వాళ్ళ పేరు ఇక్కడ ఇవ్వాలి. ఎక్స్పైరీ డేట్ ఆఫ్ కార్డ్, మంత్, ఇయర్ ఇవ్వాల్సి ఉంటుంది. కార్డు వెనకాల ఉన్న CVV నెంబర్ 3 డిజిట్ నెంబర్ ఇక్కడ ఇచ్చి పే నౌ అని కొట్టాల్సి ఉంటుంది. వన్స్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ OTP ఎంటర్ చేయాలి. సబ్మిట్ అని క్లిక్ చేస్తే మీ పేమెంట్ అనేది కన్ఫర్మేషన్ అయిపోతుంది. ఈ పేమెంట్ అయిన తర్వాత మీకు ఈ రకంగా పేజ్ వస్తుంది. యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ డన్, యువర్ పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఈజ్ అని చెప్పి ఇక్కడ ఇస్తారు. అండ్ ప్లీజ్ నోట్ ద అబోవ్ మెన్షన్ పేమెంట్ ఐడి ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ రెఫరెన్స్. ఈ పేమెంట్ ఐడి ఏదైతే మీకు ఇక్కడ వస్తుందో ఇది ఆల్మోస్ట్ 15 డిజిట్ నెంబర్ ఉంటుంది. ఇది మీరు సేవ్ చేసి పెట్టుకోవాలి, లేదా ఇది ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఈ అప్లికేషన్ అనేది ఎంసెట్ బోర్డుకి అందకపోతే ఈ రెఫరెన్స్ నెంబర్ని ఇస్తే రేపు ఫ్యూచర్లో మీకు ఏదైనా హెల్ప్ అవుతుంది. లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి ఉంది. సో ఇంతటితో పేమెంట్ అనే ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిలప్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఉంటుంది. సో ఇప్పటితో ఇది పేమెంట్ వరకు అయితే అయిందనమాట. బట్ ముందు పేమెంట్ చేస్తేనే అప్లికేషన్ ఫామ్కి అయితే వెళ్తుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి, అది కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.